గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మండే మార్నింగ్ మా బాబు లంచ్ బాక్స్కి పెరుగన్నం అయితే కట్టించాను అనమాట. ముందుగా ఇలా అన్నం ఉడికించిన తర్వాత ఎంత కావాలో సపరేట్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టి మంచిగా చల్లారి పెట్టేసుకుంటున్నాను. మంచిగా చల్లారిపోయిన తర్వాత పెరుగన్నం కలుపుకుంటే బాగుంటుందన్నమాట. ముందుగా కాచి చల్లార్చిన పాలు వేసి 10 మినిట్స్ ఇలా మూత పెట్టేసామంటే మంచిగా అబ్జర్వ్ చేసుకొని పాలన్నీ ఇలా ఉంటుందన్నమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత మనకు పెరుగు ఎంత కావాలో అంత వేసేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. గట్టిగా లేకుండా పాలు వేసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నదంటే ఆఫ్టర్నూన్ వరకు డ్రై అవ్వకుండా బాగుంటుందన్నమాట. నేనైతే ఇలా చేసుకుంటాను. పేరుకే పెరుగన్నం కానీ ఎక్కువగా పాలే యూజ్ చేస్తానన్నమాట. ఇంకా దాంట్లోకి పోపు అయితే వేసేస్తున్నాను. జీడిపప్పు ఇలా బాగా ఫ్రై అయిపోయినాక వేసి కలిపేసామంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.